మీకెవరు చెప్పారని మీరు అరెస్ట్ చేస్తారు? కాశీ కంప్లైంట్ ఇస్తాడు. ఇవ్వడు. ఆయన లేడని ఆయన ఆలోచననే సంపేస్తారా? దాని బాధను చూస్తే ఈ ఆనందం ఇంకా ఇంకా పెరుగుద్దిరా. ఎందుకమ్మా ఒక్కసారి నరకయాత అనుభవించి చచ్చిపోయిన ఆ దేవుణ్ణి మళ్ళీ మళ్ళీ ఎందుకమ్మా చంపుతారు? అమ్మా లహరమ్మ, నిన్ను చిన్నప్పుడు ఈ గుండెల మీద ఆడించినప్పుడు నువ్వు కాలితో తంతే నాకు బాధ అనిపించలేదమ్మా. ఇప్పుడు పగోడిని పెళ్లి చేసుకుని ఆడింట్లో ఆడితో కాపురం చేస్తుంటే నాకు బాధ అనిపిస్తుందమ్మా. నాకు మాత్రం సంతోషంగా ఉందా కాశీ? నేను ఆ దేవరాజు ఇంటికెళ్ళి సంతోషంగా సంసారం చేసుకుంటున్నాననుకుంటున్నావా? లేదు కాశీ, నేను ఆ ఇంటికెళ్ళింది అతని మీద ప్రేమతో కాదు, వాళ్ళందరి మీద పగతో. అమ్మా, అవును కాశీ, నేను ఆ ఇంటికి వెళ్ళిన కారణం నేను వాడింటికి వెళ్తుంది వాడితో కాపురం చేయడానికి కాదమ్మా, వాణ్ణి వాళ్ళింట్లో వాళ్ళందరినీ నాశనం చేయడానికి. ఏంటిది? అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. మిమ్మల్ని అనరాని మాటలన్నాను. నేనేదో పీకల దాకా కోపం పెంచుకున్నాను. చాలా పెద్ద తప్పు చేశానమ్మా. నన్ను క్షమించమ్మా. కాశీ, లే కాశీ, లే కాశీ. నన్ను అపార్థం చేసుకోవడం తప్పు కాదు, నిన్ను నువ్వు అంతం చేసుకోవడమే తప్పు. అమ్మా, నువ్వు లేకపోతే ఈ కుటుంబం ఏమైపోతుందో ఆలోచించావా? మా నాన్న వెళ్ళిపోయాక మేమందరం ఎంత బాధపడుతున్నామో చూస్తూనే ఉన్నావు. రేపు నీ భార్య పిల్లలకు కూడా అదే పరిస్థితి వస్తే వాళ్ళు ఎలా బతుకుతారు కాశీ? నీ పక్కింటి వాళ్ళ పిల్లలు వాళ్ళ నాన్నలతో ఆడుకుంటుంటే నీ కొడుకు ఆ తెలిసి తెలియని వయసులో నాన్నేమయ్యాడో అర్థం కాక ఎప్పుడొస్తాడో తెలియక బాధగా పిల్లల్ని చూస్తుంటే నువ్వు తట్టుకోగలవా? ఐదోతనం పోగొట్టుకున్న నీ భార్యని ఊహించుకోగలవా? వద్దు కాశీ, ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చేయకు. నేను చేసే ఈ యుద్ధంలో ఇలాంటి అవమానాలు ఇంకెన్నో ఎదురయ్యే అవకాశం ఉంది. అవన్నీ భరించి ముందుకు వెళ్ళాలి. నాన్న చావుకి ప్రతీకారం తీర్చుకోవాలి. అట్టగేనమ్మా. ఇన్ని రోజులు ఆడ దొరికితే ఏ చేద్దామని చూశానమ్మా. ఇక నుంచి నీ మాట కోసం ఎదురు చూస్తానమ్మా. చూద్దాం కాశీ, అందరం కలిసి ఆ ఇంటి పతనాన్ని కళ్ళ చూద్దాం. అలా ఎందుకు చేశారు? రామ్, నువ్వింకా పడుకోలేదా? నిద్రలా పడుతుందమ్మా. నేరం చేసిన వాడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉండి కూడా తప్పించుకుంటుంటే నాకు నిద్రలా పడుతుంది. నేరం చేసినవాడా? అయినా వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారమ్మా? అసలు పౌరుషం లేని వాళ్ళలాగా, ఒంట్లో కోపం అనే ఫీలింగ్ కలగని వాళ్ళలాగా, ఏదో బానిసత్వంలో పుట్టిన మనుషుల్లా ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు? నువ్వింకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా రామ్? ఆలోచించకుండా ఎలా ఉండగలనమ్మా? ఆ ఇంటి మనుషుల నరనరాన నరసింహం గారి పౌరుషంతో నిండిపోయి ఉంటుందనుకున్నాను. ఆ ఇల్లు నరసింహం గారి కోపాన్ని అడుగడుగునా నింపుకున్న నింపుల గుండంలా ఉంటుందనుకున్నాను. కానీ నరసింహం గారి భార్య
ఆ దేవరాజ్ ఇంటి బానిసలా అలా నోరు మూసుకొని ఉండటం ఏంటో నాకు అర్థం కావట్లేదమ్మా. ఆవిడ్ని వాళ్ళ మనుషుల్ని శంకర్ వాడు మేనత్త వచ్చి అన్ని మాటలని అవమానించినా వాళ్ళని ఏమీ అనకుండా సైలెంట్గా ఉండడం, నేను అడిగిన కంప్లైంట్ ఇవ్వకపోవడం, చివరికి నా మీదే ఫైర్ అవ్వడం ఏంటమ్మా ఇదంతా? నువ్వు తప్పు చేస్తే నిన్ననక ఇంకెవరినంటుందిరా? నేను తప్పు చేశానా? నువ్వు కూడా ఏంటమ్మా ఆ శంకర్ తప్పు చేస్తే నేను తప్పు చేశానంటావేంటి? చట్టానికి అతని తప్పు కనపడొచ్చురా, కానీ ఆవిడికి అల్లుడిది తప్పుగా కనపడదు. ఆవిడకే కాదురా, ఏ అత్తగారికైనా అల్లుడి తప్పు తప్పుగా కనపడదు. ఎందుకంటే అత్తగారింట్లో కూతురి జీవితం గొప్పగా ఉండాలని కోరుకుంటుంది కాబట్టి. అంటే కూతురి కోసం అన్ని మాటలు పడతారమ్మా? కూతురి సంతోషం కోసం అమ్మ మాట పడుతుంది, కూతురి జీవితం కోసం అమ్మ మాటే పడిపోతుంది, మోగదైపోతుందిరా. నువ్వింకీ విషయాన్ని ఇక్కడతో వదిలేరా. ఇంకా దాని గురించి ఆలోచిస్తే ఇంకా తప్పు చేసిన వాడివవుతావు. అమ్మా, తప్పు చేసింది నేను కాదు, ఆవిడ తప్పు చేసింది. వైదేహి గారే తప్పు చేశారు. రామ్, అవునమ్మా, శంకర్ లాంటి నేరస్తుల్ని అరెస్ట్ చేసి మంచి అవకాశాన్ని వదిలేసి ఆవిడ తప్పు చేసింది. రామ్, అవునమ్మా, ఆవిడే తప్పు చేసింది. మంచి అవకాశం అంటున్నా? ఎవరికా అవకాశం? నీకా ఆవిడకా? అమ్మా, రే, నీ మనసులో ఎవరి గురించి ఎలాంటి ఫీలింగ్స్నైనా దాచుకుని ఉండొచ్చు. దాంట్లో తప్పప్పులనేవి మన విచక్షణ మీద ఆధారపడి ఉంటాయి. కానీ ఆ ఫీలింగ్స్లో ఎదుటి వాళ్ళ జీవితంలోకి వెళ్ళటం, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు రామ్. అమ్మా, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థమైంది. నేను లహరి గురించి ఆలోచించి శంకర్ మీద కోపం పెంచుకొని శంకర్ని అరెస్ట్ చేయాలని ట్రై చేయట్లేదు. అతన్ని అరెస్ట్ చేయాలనుకోవడానికి ఓన్లీ వన్ రీజన్, హీఈస్ అ క్రిమినల్, దట్స్ ఇట్. కానీ నీ మనసు గురించి తెలిసిన ఎవరైనా నువ్వు చెప్పే కారణాన్ని నమ్మరు. ఎవరో ఎందుకురా, నీ కన్న తల్లిని నేనే నమ్మలేకపోతున్నాను. అమ్మా, అవునరా, నీ మనసులో ఉన్న లహరి గురించే చేస్తున్నావనుకుంటున్నాను. నేను నిజం చెప్తున్నానమ్మా. పెళ్లికి ముందైతే శంకర్ని అరెస్ట్ చేయాలనుకోవడానికి లహరి కారణం కావచ్చు, కానీ ఇప్పుడు కాదమ్మా. కాదంటే? తను నేరం చేశాడని శంకరే నాతో చెప్పాడు. ఏసీపీ, అసలు కత్తి మీదైతే నా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, కానీ పోలీసుల్ని తప్పుదారి పట్టించడానికి కావాలని వాడి బ్లడ్ అంటించి పడేసిన కత్తి మీద నా ఫింగర్ ప్రింట్స్ ఎలా దొరుకుతాయి ఏసీపీ? అందుకేనమ్మా కారణం ఏం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాను. దొరుకుతాడమ్మా, శంకర్ ఖచ్చితంగా దొరుకుతాడు. ఎప్పుడైనా ఎవరైనా జీవితంలో తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్దుకుంటారు. కానీ జీవితమే తప్పైతే ఆ మనిషి తప్పులు చేస్తూనే ఉంటాడు, దొరికిపోతాడు. ఇదిగోండి పంతులు గారు. లహరి, అత్తయ్య, పంతులు గారికి మావయ్య గారికి కాఫీ అట్టుకెళ్ళమ్మా, రా. అలాగే. పంతులు గారు, ఈ కడియం సుత్తే మామూలు కడియంలా లేదు, ఎవరో కావాలని చేయించుకున్నదిలా ఉంది. దీని మీదున్న ఆ దేవుడి గుర్తులను బట్టి మీరేమైనా చెప్పగలరేమోనని మిమ్మల్ని పిలిపించాను.
అయ్యా, ఒక ప్రత్యేకమైన జాతకం కల మనిషి కోసం ఆ మనిషి జాతకం ప్రకారం చేయించిన కడియం ఇది. ఇది చేయగలిగేది ఒకే ఒక్క చిదంబరం స్వామీజీ మాత్రమే. చిదంబరం స్వామీజీనా? అవునయ్యా, ఆ సింహాచలం అప్పన్న కొండ మీద ఆయన ఆశ్రమం ఉంది. అలాగే ఆయన ప్రతి పౌర్ణమి రోజున వస్తారు. ఆ రోజు ఆయన్ని చూడటానికి చాలామంది వస్తారు. ఆయనకి నచ్చితేనే ఇలా కడియం చేసిస్తారు. ఈ కడియం మీద ఎన్నో బీజాక్షరాలు చాలా సూక్ష్మంగా లిఖించి ఉన్నాయి. ఇది వేసుకున్న మనిషి చాలా గొప్పవాడు అయి ఉంటాడు. ఈ కడియం మీకెలా దొరికింది? ఇది మీ దగ్గర ఉంచుకోవడం కూడా మీకు మంచిది కాదు. నాకు కూడా ఆ మనిషి ఇచ్చింది ఆ మనిషికే ఇచ్చేయాలనుంది పంతులు గారు. కానీ ఆ మనిషిని ఎలా పట్టుకోవాలో నాకు తెలియట్లేదు. అయ్యా, రేపు పౌర్ణమి. మీరు ఈ కడియం తీసుకుని ఆశ్రమానికి వెళ్ళండి. ఇది ఎవరికి చేయించారో ఆయనే చెప్పేస్తారు. అలాగే పంతులు గారు, చాలా సంతోషం. బాధలో ఉన్న నాకు ఓ దారి చూపించారు. సరే దేవరాజు గారు, నేను బయలుదేరుతాను. ఇదిగోండి. ఇదిగోండి పంతులు గారు. శుభం. నమస్కారం. వస్తానండి. అంటే ఇప్పుడు ఏసీపీ గారు దొరికిపోతారా? శంకర్, శంకర్, శంకర్! ఏంటి సుభద్ర? వదినా, శంకర్ని త్వరగా రమ్మను. శంకర్, రే శంకర్, మీ అత్తయ్య నీకు నలిగెట్టి తానం చేయించడానికి అన్నీ రెడీ చేసి పెట్టింది. తొందరగా రాకపోతే సంపేసేలా ఉంది. తొందరగా రా. రారా. వారానికోసారి నీకు నూనెట్టి నలుగెట్టి తలంటు పోయిందే మీ అత్తకి మనసొప్పదు. రాయే రా. వదినా, నువ్విప్పుడు ఆ మాటంటే నీ కోడలు ఒప్పదు వదినా. అయినా అడ్డాల నాడు బిడ్డలు గాని గడ్డాల నాడు బిడ్డలు కాదు కదా. ఆడికి పెళ్ళాం వచ్చింది. ఇప్పుడు కూడా నేనే నూనె ఎడతాను, నలిగెడతాను, తలంటు పోతానంటే ఆడి పెళ్ళాం ఒప్పుకోదు కదా. ఇంకాడు మన బిడ్డ కాదొదినా, లహరి మొగుడు. ఆడికి ఒళ్ళు తోయినా, తానం పోసినా, తలంటినా అన్నీ ఆ లావిడే దగ్గరుండి చేయించాలి. ఏమ్మా లహరి, ఇంకా అట్ట నిలబడి సూత్తావేటి? రా, మీ ఆయనకి తానాలాడించు. రే, నువ్వు రారా, రా. ఏమ్మా, రామ్మా. పిన్ని, నేను అదే. నేనా అట్టవేటి? నువ్వే. నువ్వు కాకపోతే ఆడికి పెళ్ళాం ఇంకెవరు? అయినా
నేను ఆడికి తానం పోతానంటే నువ్వేదో అడ్డం పడతావనుకుంటే నువ్వేటి అంతా ఆడి అత్త మీద పడేయాలనుకుంటున్నావు? ఏ మొగుడికి తానం పోయడానికి సిగ్గుగా ఉందా? లేకపోతే మనసు లేదా? రావట్లేదా? సుభద్ర, ఇట్టపడి పెళ్లి చేసుకున్న దాన్ని మనసు లేదా అంటావేటి? మొగుడికి తానం పోయాలని దానికి మాత్రం మనసు తహతలాడదా ఏటి? అయ్యో వదినా, నేను ఊరికే అలా మాట్లాడుతున్నాను అనుకున్నావా ఏటి? నాకు తెలీదా లహరికి శంకర్ అంటే ఎంత ఇట్టమో? తన మొహం చూస్తే తెలియట్లేదా తను సిగ్గుపడుతుందని? లహరి, ఎల్లమ్మా చూడమ్మా, పెళ్ళైన కొత్తలో మేం కూడా నీలా సిగ్గుపడ్డోళ్ళమే. అలా అని మా మొగుళ్ళకి తానం పోయడం మానలేదు కదా. మరే నీకులాగే రాయాలని మనసు లాగెత్తుంటే మానేమని సిగ్గు పీకేసేది. సుభద్రా, చెప్పాలి కదా వదినా, లేదంటే సిగ్గు సితకదు. నా కూతురు నా మేనల్లుణ్ణి ముట్టదు. రామా రా, వచ్చి నీ మొగుడికి నలిగెట్టి నూనె రాసి బాగా రుద్ది తానం పోయి రా రా. రే, ఇక నుంచి నీకన్నీ మీ ఆవిడే సెత్తుందిరా. ఏటమ్మా అలా సుత్తున్నావు? నలుగెలా ఎట్టాలో తెలీదా? తానం ఎలా పోయాలో తెలీదా? లహరి, ముందా నూనె తీసుకొని ఆడి తలకెట్టమ్మా. మా నాన్నకి నలుగు పెట్టిన ఈ చేత్తో నేను ఈ గేదెకి నూనెట్టి సమ్మగా మద్దం చెయ్యమ్మా. పెట్టు. ఆడపిల్లని ఆ ఊరు నుండి ఈ ఊరు రావడం అంటే మాటలా అండి? అంతా దేవుడి దయ్యే కదండి పాపం.